నల్గొండ క్లబ్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి నల్గొండ క్లబ్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను పేర్చి క్లబ్లోని ఆవరణలో ఒక్కచోట ఉంచి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలకు అనుగుణంగా కోలాటం, చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో భాగంగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. బతుకమ్మ వేడుకలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా బతుకమ్మ ఆడి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి, కార్యదర్శి చెల్లా వెంకటరమణ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే విధంగా పండుగలను నల్గొండ క్లబ్లో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానపెట్టిన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ వేడుకలలో భాగంగా బతుకమ్మ పోటీలు సైతం నిర్వహించడం జరిగిందని, బతుకమ్మ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ క్లబ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కక్కిరాని లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, వెంకట నర్సయ్య, సుధాకర్ రెడ్డి, బండ వెంకటరెడ్డి, నాళ్ల వెంకన్న, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షురాలు యాస సరళ, బండారు పుష్పలత, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మూడేసి పూలేసి చందమామ మూడు జాములాయ చందమామ శివ పూజ వేళాయ చందమామ శివుడు రాకాపాయ చందమామ శివ పూజ వేళాయ చందమామ శివుడు రాకాపాయ చందమామ. మన క్లబ్ తరఫున వారి యొక్క వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మనందరం కూడా కోరుకుందాం. మనం పోతే కూడా తక్కువ ధరకి ఇస్తారు మనకు అక్కడ. కంగ్రాచులేషన్స్ స్వాతి. ఒక్కసారి అందరం గట్టి చప్పట్లు కొడదామా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు నువ్వు ఈసారి చప్పట్లు కూడా తెచ్చుకోవాలి బేట. గట్టి గట్టి చప్పట్లు కొట్టాలా. అమ్మా గట్టి చప్పట్లమ్మా. ఈరోజు నల్గొండ క్లబ్లో మరి నానబియ్యము బతుకమ్మ 4వ రోజు జరుపుకుంటా ఉన్నాం. మరి దీనికి మహిళా మండలందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి రావడం జరిగింది. దాన్ని అందరికీ కూడా స్వాగతిస్తా ఉన్నాం నల్గొండ క్లబ్ తరఫున. మరి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. దీంట్లో గత సంవత్సరము వర్షం ప్రభావం వల్ల వాతావరణం కుదరలేదు, అంతకుముందు కోవిడ్ వల్ల చేయలేకపోయాం. మరి దీని ముఖ్యంగా సంస్కృతి ఏంటంటే మన పండుగలను మనం ప్రోత్సహించాలి, మన పండుగలను మనం గౌరవించాలని ఒక సాంప్రదాయబద్ధంగా ముందుకు పోతున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఇవాళ పూలను పూజించే ఒక పండుగ, ఎందుకంటే పూలో ఉన్న ఆ యొక్క ఆనందం కానీ పూలో ఉన్న ఆ యొక్క సాంకేతికపరమైన కూడా మనకు ఇది నీళ్ళలో కలపడం వల్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది మనకు. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో ఈ పండుగను మనందరం కూడా పంటలు బాగొచ్చి రైతులంతా కూడా ఆనందంగా ఉన్న సందర్భంలో మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా మాకు ఇలాంటి ఆహ్లాదం కలిగించాలని అందరం కూడా పూజించే ఈ పూలను పూజించే సంస్కృతి తెలంగాణది. కాబట్టి ఇది మరొకసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన మా మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో మరి మంచి బహుమతులు, ఎందుకంటే బతుకమ్మను అంటే సైజు కాకుండా బతుకమ్మలో ఉన్న దాంట్లో ఉన్న అన్ని కూడా దాంట్లో ఏదైతే పువ్వులు కానీ అలంకరణ కానీ దాని ప్రకారం ఇలా జడ్జెస్ దాన్ని నిర్ణయిస్తారు. వారికి 3 బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళలు ఎక్కువ వచ్చినారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి మహిళలు కూడా ఎవరైతే మంచి డ్రెస్డ్గా ఉన్నారో వాళ్ళకు కూడా 1, 2, 3 బహుమతులు ఇవ్వడానికి మేనేజింగ్ కమిటీ పూనుకుంది. మీరందరూ కూడా కార్యక్రమం అంతా దిగ్విజయం చేసి బహుమతులు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నల్గొండ ప్రతిష్టాత్మకమైనటువంటి నల్గొండ క్లబ్లో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పోటీలకు ఇటువంటి ఆదరణ లభించడం అనేది సంతోషకరము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. ఈ ఆనవాయితీ అనేది ఎప్పుడు కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నల్గొండ క్లబ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, మా వైస్ ప్రెసిడెంట్ అమరేంద్ర రెడ్డి గారు మరియు మహిళా సభ్యులందరూ కూడా బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు నల్గొండ క్లబ్లో చాలా గొప్ప సంస్కృతిని గౌరవించి బతుకమ్మ పండుగ జరపబోతున్నాం. మనకు 9 రకాల బతుకమ్మలు, 9 రోజుల్లో 9 రకాల బతుకమ్మలు ఉంటాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు పెడతాము, సద్దుల బతుకమ్మతో లాస్ట్ చేస్తాము. బతుకమ్మ అంటేనే ఒక పువ్వులను పూజించే సంస్కృతి మనది. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతి లభించే అనేక విరివిగా పూస్తున్న పువ్వులని, తంగేడు, గునుగు, జిల్లేడు ఇలాంటి పువ్వులన్నింటినీ సేకరించి ఒక 9 వరుసల బతుకమ్మను పేర్చుకొని మనము 9 రోజులు కూడా గౌరమ్మను, గంగమ్మను పూజిస్తూ చాలా భక్తి శ్రద్ధలతో ఇలా బతుకమ్మ జరుపుకోవడం, మనందరం ఒకే చోట మాట్లాడుకోవడం
మన మధ్యన ఒక ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, అనుబంధాలు పెరగడం, ఇలాంటి గొప్ప సంస్కృతిని ప్రారంభించిన నల్గొండ క్లబ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సంస్కృతిని ముందు ముందు కొనసాగించాలని, బతుకమ్మ అంటే మన ఆరాధ్య దైవమని, బతుకమ్మ అంటే బతుకునిస్తున్న దేవుడు అని, ఇలాంటి అనేక రకాల కొలువైన బతుకమ్మని మనం చూస్తూ ఉన్నాము. మహిళలందరూ కూడా చాలా కోలాహలంగా ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సరదాలు చూస్తే ఆకాశంలో ఉండే గంగమ్మ ఈ దివికి దిగి వస్తుందా అనిపిస్తుంది. ఇలాంటి చక్కటి పండుగ వాతావరణంలో మేమందరం ఉన్నందుకు కూడా చాలా గర్వంగా ఉంది, గర్విస్తున్నాం కూడా. ఇక్కడ వచ్చిన బతుకమ్మలు అందరూ చూసి అబ్బాయి ఎంత బాగా బతుకమ్మ చాలా చక్కగా పేర్చారు, సంస్కృతిని గౌరవిస్తూ సాయి కృష్ణ షాపింగ్ మాల్ వాళ్ళు ముందుకు వచ్చి మహిళలందరికీ ఇక్కడ అనేక రకాల గిఫ్టులు ఇవ్వడం, అంటే ఒక చిన్న బహుమతితో మహిళలు చాలా సంతోషపడతారు. ఇలాంటి ఇంకా ముందు ముందు సాయి కృష్ణ వాళ్ళు మా అందరికీ చీరలు పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో. ఈ బతుకమ్మ సంబరాలు నల్గొండ జిల్లాలో మన నల్గొండ క్లబ్లో నిర్వహించడము చాలా ఆనందంగా ఉన్నది. ఇది గత 4 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. చాలా భారీ ఎత్తున మన సంస్కృతిని, మన వేడుకని మనకు అందరికీ ప్రతిబింబించేలా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. అందరూ ఇక్కడ నల్గొండలోని మహిళలంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటి నుండి ఒక ఘనంగా బతుకమ్మను పేర్చుకొని వచ్చి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇది అందరికీ ఆనందదాయకము. ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా పాటిస్తే బాగుంటుంది. మన తెలంగాణ సంస్కృతి దేశాల్లో కూడా నిర్వహించబడుతుంది. థ్యాంక్ యూ. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే మహిళలందరూ చాలా ఇష్టపడే పండుగ. ఈ పండుగకు ప్రతి ఒక్క మహిళ కూడా అత్తగారింటి దగ్గర నుంచి అమ్మగారింటికి రావడం జరుగుతుంది. ఎన్ని కష్టసుఖాలనైనా ఓర్చుకొని అక్కడ సర్దుకుపోతూ తన కష్టసుఖాలను ఈ పండుగతో మర్చిపోగలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నల్గొండ క్లబ్లో ఈ బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారు. చాలా చక్కగా ఉంది. నల్గొండలో మనకు ఒక అదృష్టమనే చెప్పుకోవచ్చు ఈ క్లబ్బు. ముఖ్యంగా ఒక వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జిమ్ కానీ ఇంత సౌకర్యవంతంగా కూడా నల్గొండలో ఎక్కడా లేదు. ఇంత మంచి ప్లేసు మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలి. బతుకమ్మ అంటేనే ప్రతి ఒక్క పువ్వుతో పేర్చడం జరుగుతుంది. 9 రోజులు జరుపుకుంటాము. ఈ కాలంలో భాద్రపద మాసంలో అయిపోయి ఆశ్వయుజ మాసంలో ఇది బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ మాసంలో 9 రోజులు బతుకమ్మలు పేరుస్తూ మహిళలందరూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పండుగను చాలా సాంప్రదాయ పద్ధతంగా చేసుకుంటారు. మన తెలంగాణలోనే ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పొచ్చు. ఇందులో ప్రతి ఒక్క పువ్వు కూడా ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా తంగేడు అనేది ఒక ప్రాణం పోయే వ్యక్తికి కూడా ఆ తంగేడు పువ్వు యొక్క స్మెల్ చూయిస్తే దానికి లాస్ట్ స్థితిలో ఉన్న ప్రాణం కూడా తిరిగి వస్తుందని ఒక కథ ఉన్నది. దానికి కూడా బంతి పువ్వులు, చామంతులు, గులాబీలు, తంగేడు, గునుగు ప్రతి ఒక్క పువ్వులను కూడా 9 రోజులు ఆడిన తర్వాత వాటిని నీటిలో కలుపుతారు. ఆ నీటిలో కలిపిన తర్వాత దానికి నీరు కూడా శుభ్రపడి మంచి నీరుగా తయారవుతుంది. అందుకని ప్రతి ఒక్క మహిళ కూడా బతుకమ్మ అంటే పట్టు చీరలు, నగలు సాంప్రదాయ పద్ధతిగా ఈ పండుగను జరుపుకుంటారు. మనకు ఇంత మంచిగా సదుపాయం కలిగించిన నల్గొండ క్లబ్ వారికి, ముఖ్యంగా మహిళలందరి తరపున కూడా మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.